అందరికీ నమస్తే. నేను మీ శ్రవణ్, మల్కాజ్గిరి కార్పొరేటర్. మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైనటువంటి స్థానిక సంస్థల బలోపేతాన్ని ఇక తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, సీఎం రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, దీనిపైన అనేక సార్లు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా సర్పంచుల ఖాతాల్లో డబ్బులు పడి ఈ గత ప్రభుత్వము వాళ్ళకి తెలియకుండానే డబ్బులు విత్డ్రా చేసుకున్నప్పుడు పెద్ద ఎత్తున విమర్శించినటువంటి రేవంత్ రెడ్డి గారు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ప్రాపర్టీ ట్యాక్స్, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో, ఆస్తి పన్నులు ఏవైతే ఉన్నాయో జిహెచ్ఎంసీకి అవి ఇవ్వట్లేదని మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ మరియు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన దాదాపు 10,000 కోట్ల రూపాయలు బకాయిలు ఈరోజు జిహెచ్ఎంసీకి అందట్లేదని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, వీరందరూ కూడా ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీరు వెంటనే జిహెచ్ఎంసీలో మాతో పాటు మీరు ముఖ్యమంత్రి కాకముందు ఏ విధంగా వచ్చారో దయచేసి ఈసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు మరింత బాధ్యత ఉంది కాబట్టి జిహెచ్ఎంసీ కార్పొరేటర్లతోటి వెంటనే సమావేశం ఏర్పాటు చేసి జిహెచ్ఎంసీ ఆర్థిక స్థితిగతులపైన, ఉద్యోగుల పరిస్థితులపైన మీరు వెంటనే సమీక్ష సమావేశాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. వెంటనే ఒక సమావేశాన్ని నిర్వహించి జిహెచ్ఎంసీకి ఉన్నటువంటి ఆస్తులు ఎంత, అప్పులు ఎంత, ఎక్కడి నుంచి ఎంత డబ్బు రావాల్సి ఉంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి దాదాపు 10,000 కోట్ల రూపాయలు మరి మీరు విడుదల చేస్తున్నారా, చేయట్లేదా? అదేవిధంగా జిహెచ్ఎంసీకి రావాల్సిన క్యాపిటల్ రిసిప్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే రాష్ట్ర ప్రభుత్వము నిర్వహిస్తున్నటువంటి అనేక స్కీమ్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి వర్క్స్ కానివ్వండి, వీటిని జిహెచ్ఎంసీ ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి దాని తరఫున రావాల్సినటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని, ఈ బకాయిలను వెంటనే మీరు చెల్లిస్తారా, చెల్లించరా? ఒకవేళ విడతల వారీగా చెల్లిస్తే ఎప్పుడు ఎంత చెల్లిస్తారు, మరి ఎట్లా జిహెచ్ఎంసీని బలోపేతం చేస్తామన్న దానిపైన మనందరం కూడా సమిష్టిగా చర్చిద్దాం. మరి మీకు చాలా నాలెడ్జ్ ఉంది, జిహెచ్ఎంసీలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో మీకు చాలా అనుభవం ఉంది, జ్ఞానం ఉంది, ఆ శాఖ కూడా మీ దగ్గర ఉంది కాబట్టి వెంటనే జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం తర్వాత కూడా ఈ పరిస్థితులపైన ప్రత్యేకంగా మీరు జిహెచ్ఎంసీ కార్పొరేటర్లతో సమావేశం కావాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షాలకు మరి ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ కౌన్సిల్లో మాట్లాడే అవకాశం రావట్లేదు. మేము సిద్ధంగా ఉన్నాం. పగలు రాత్రి ఎన్ని రోజులైనా సరే ప్రజా సమస్యలపైన జిహెచ్ఎంసీలో చర్చించడానికి మీరు చెప్పినట్టుగా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకి మైక్ ఇచ్చి మరి సమస్యలపైన చర్చించాలని కోరుతూ, డిమాండ్ చేస్తూ, భారత్ మాతాకి జై.